నెల్లూరు నగరంలోని స్థానిక గాంధీనగర్ నందుగల శాసనసభ్యుని కార్యాలయంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమక్షంలో సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గంలోని గుమ్మినేని వాణి భవానీ నాయుడు, ఆదిలక్ష్మీదేవి, నారద సురవి, యనమల మధు, శక్తి ఫీలింగ్ స్టేషన్ రవి, సుధీర్ తదితరుల సహాయ సహకారాలతో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల నుండి సేకరించిన మొత్తం 1,40,000 రూపాయల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పిలుపు మేరకు అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు సర్వేపల్లి నియోజకవర్గంలోని జనసేన కార్యకర్తల నుంచి సమిష్టి సహకారంతో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుమ్మినేని వాణి భవానీ నాయుడు, రవి, సుధీర్, రహీం భాయ్, అశోక్, మస్తాన్ శ్రావణ్, మల్లికార్జున్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. వరద బాధితులకి కృష్ణా, గుంటూరు జిల్లాలో ఏలేరు జరిగే పరిణామాలు చూసాం. ఘోరమైన విపత్తు వచ్చింది. 1000 ఎకరాలు పంటలు మునిగిపోయినాయి, మనుషుల ప్రాణాలు పోయినాయి. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఆయన ఉండే ఏజ్కి ఆయన 10 రోజులు ఇల్లు వదిలిపెట్టి అక్కడ వరదల్లోనే ప్రజల్ని పరామర్శించిన విషయం, ఆదుకునేదానికి ఆయన చేసిన కృషి చూసామని. టోటల్ పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ టీం కానీ అన్ని పార్టీలు, కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ చేశారు. మొన్న కూడా నేను 2,97,00,000 రూపాయలు కంపెనీస్ నుంచి సిఎస్ఆర్ ఫండ్ కింద సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాం వాళ్ళ దగ్గర నుంచి. అట్లే ఒక సోదరుడు, ఒక మిత్రుడు నెల్లూరు నుంచి 5 lakhs ఇచ్చాడు. నా పేరు చెప్పలేదులే అన్నట్టు. దానికి 1,500 బెడ్షీట్స్, ఒక 1,500 టవల్స్ మన గద్దె రామ్మోహన్ రావు గారి కాన్స్టిట్యున్సీ విజయవాడలో వాళ్ళ వరద బాధితులకి సప్లై చేశాం. ఇప్పుడు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, జనసేన నాయకుడు, సర్వేపల్లి ఇన్ఛార్జి సురేష్ నాయుడు 1,40,000 రూపాయలు ఇప్పుడే మీకు ప్లే కార్డ్ చూపించాం. 1,40,000 రూపాయలు వరద బాధితులకి సహాయం అందించినాడు చెక్కు. అది కూడా సీఎం గారికి చేర్చడం జరుగుతుంది. దాంట్లో మన భవానీ, మన పక్కనుండే గుమ్మినేని వాణి భవానీ 25,000 రూపాయలు, వాళ్ళ తల్లి 10,000 రూపాయలు, నారదాసు 25,000, యనమల మధు 5,000, శక్తి ఫిల్లింగ్ స్టేషన్ ఒక 5,000, కాలంగి సుధీర్ ఒక 2,500, మిగతా వాళ్ళందరూ కలిసి 1,40,000 రూపాయలు ఈరోజు నిధులు సేకరించి ఇచ్చారు. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆ ఫీలింగ్ రావాలా. ఆడ నిత్యం ఏ ఛానల్, ఏ పేపర్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో వరద వాళ్ళు పడే బాధలు, చిన్న బిడ్డలు, ఆడవాళ్ళు, మహిళలు, వృద్ధులు, మొత్తం ఇల్లు బాగుంటున్నారు. పేదవాళ్ళ ఇల్లు కూడా మినిమం 1,00,000 రూపాయలు నష్టం. అటువంటి పరిస్థితి చూసాం. అందుకని ఈ టైప్ ఆఫ్ ఆలోచన రావాలి అందరిలో, సొసైటీలో వచ్చి తోటి బాధితులను ఎట్టా ఆదుకోవాలనే ఆలోచన ఈరోజు సురేష్ నాయుడు ఆధ్వర్యంలో ఈ అమౌంట్ ఇవ్వటం నేను మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ, ఆ టీం అంతా ఇప్పుడు అందరూ వచ్చారు, టీం నాయకులు ఉండరు, వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తాను. అందరికీ నమస్కారం. ఇటీవల విజయవాడలో వరదల కారణంగా నీళ్ళన్నీ కూడా ఇళ్లలో వచ్చేసి మునిగిపోయి ఎంతో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఆ తరుణంలో ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, సహాయక చర్యల్లో ఎంతో ఇదిగా చేసి వాళ్ళందరూ కూడా అన్ని విధాలు ఆదుకోవడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతోమంది స్వచ్ఛంద సేవా సంస్థలు కావచ్చు, ప్రజలు కావచ్చు, అనేక మంది ఆదుకోవడానికి ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి మేము సైతం అంటూ సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి ఒక టీం లాగా వర్క్ చేసి 1,40,000 రూపాయలు ఎన్డీఏ కూటమి అభ్యర్థి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అందజేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా సరే సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ అన్ని విధాలు ఆదుకునే దానికి ముందుంటుంది. కాబట్టి ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఏదైతే ప్రజానాయకుడు సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇచ్చామంటే అది స్వచ్ఛందంగా మేము ఇచ్చింది నేరుగా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కి చేరుతుంది. కాబట్టి గతంలో 5 ఏళ్ల పాటు వైసీపీ పాలనలో ఎక్కడ ఎప్పుడు ఏ ఇబ్బందులు వచ్చినా సరే ప్రతి ఒక్కరు కూడా వెనకడుగేసేవారు. ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగంగా ఎప్పుడు ప్రజలకు ఏ సమస్య వచ్చినా సరే ₹1 కూడా అటు ఇటు పోకుండా ప్రజలకు చేరుతుందనేటువంటి ఆలోచనతో ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కి అందజేయడం జరిగింది. అదేవిధంగా మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా
6 కోట్ల రూపాయలు ప్రజలకి అందివ్వడం జరిగింది. అంటే 6 కోట్లు అంటే కోటి రూపాయలు తెలంగాణకి, కోటి రూపాయలు ఇచ్చి ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కి, 400 పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 లెక్కన అందించడం జరిగింది. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా మేము సైతం అంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ అన్ని విధాల ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఎవరికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మేము వాళ్ళ అండ నిలబడడానికి ఎన్డీఏ కూటమి కూడా సిద్ధంగా ఉందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాము.